హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మైసూర్ బోండా చేసుకుందాము. ఒక హాఫ్ కేజీ మైదా పిండి తీసుకొని అందులో ఏమేమి కలపాలో చూపిస్తుంటాం. దాని ప్రకారం కలుపుకోండి. ఒక హాఫ్ టీ స్పూను తినే సోడా, ఒక టీ స్పూను జీలకర్ర, ఒక టీ స్పూను ఉప్పు, ఒక టీ స్పూను మంచి నూనె, ఒక 200 ml పెరుగు, తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలపాలా. దీనికి ఒక స్పూను బియ్యం పిండి కలుపుకుంటే క్రంచిగా వస్తాయి మనకి. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో. మరీ లూజుగా కలిపొద్దు, గట్టిగా కలిపొద్దు, మామూలుగా జారుడుగా ఉండాలి. ఇప్పుడు మనం పోసే 200 ml పెరుగు కాకుండా ఇంకొక 400 ml వాటర్ పడతాయి కొలత ప్రకారం చూసుకోవాలంటే. ఇప్పుడు దీన్ని ఏం లేదు, మంచిగా బీట్ చేయాలండి. ఎంత మంచిగా బీట్ చేస్తే బోండాలు అంత మంచిగా పొంగుతాయి. ఇంతేనండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా వేస్తే ముద్దలు కూడా మంచిగా ఇట్లా పడాలా. ఇప్పుడు దీన్ని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి, పక్కా పెట్టుకోవాలి. వాళ్ళు నైట్ మొత్తం కాకుండా మనకు మినిమం ఒక 6 hours అయినా పక్కా పెట్టుకోవాలి. మంచిగా పులుస్తుంది. ఎంత పులిస్తే అంత మంచిగా వస్తాయి బోండాలు. ఫైనల్గా దీనికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి పక్కా పెట్టేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ డే మనం బోండాలు చేసే ముందు ఒక 100 గ్రాముల పల్లీలు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 మిర్చి కూడా వేయించుకొని అందులో వేసి చిన్న అల్లం ముక్క వేసి చట్నీ వేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంతేనండి, పల్లి చట్నీ రెడీ అయింది. ఇది ఇప్పుడు బోండాలు వేసుకుందాము. ఈ బోండాలు వేసుకునే ముందు ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ అట్లే వేసుకోవచ్చు బోండాలు. ఇంతేనండి. ఇప్పుడు కడాయి పెట్టేసి నూనె పోసుకుందాం. ఇప్పుడు చిన్న ముద్దలు మనకి సైజు ఎంత కావాలో దాన్ని బట్టి మనం ముద్దలు వేసుకుంటుంటే బోండాలు రెడీ అవుతాయి. ఏగానే చూడండి ఎలాగ ఉబ్బుతున్నాయో, మంచిగా నీట్గా వస్తాయి. మన హోటల్లో అయితే పెద్ద కడాయి పెట్టి నూనె నిండుగా పోస్తారు కాబట్టి అందులో వేయగానే ఆటోమేటిక్గా అది కిందికి పోయి పైకి వస్తేప్పుడే రౌండ్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇది చిన్న కడాయి, కొద్దిగా నూనె కాబట్టి కొద్దిగా అంతగా షేప్ రావు, అయినా కానీ కరెక్ట్గా వస్తాయి, మంచిగా టేస్ట్ బాగుంటాయి. వేసే పద్ధతి చూడండి నేను ఎట్లా వేస్తున్నాను. కొద్దిగా పిండి అట్లా పైకి తీసుకొని అందులో ఉత్తేయాలి. పెద్ద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుంటే చాలా ఏకదం రౌండ్గా వస్తాయి, బాల్స్ లాగా. ఇప్పుడు కూడా మంచిగానే వచ్చినాయి, మంచిగానే వస్తాయి ఇట్లా కూడా. ఎప్పటికీ మనం ఒకటే టిఫిన్ కాకుండా కనీసం వారానికి ఒకసారి ఇట్లా వెరైటీగా పెడుతుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి బోరు కొట్టకుండా మధ్య ఇట్లా వెరైటీ చేస్తుండాలి. ఇప్పుడు ఇదే పిండిని మనం చిన్నగా వేసుకుంటే పునుగులు కూడా అవుతాయి. ఎనీ టైం టీ తాగేటప్పుడు స్నాక్స్ కింద కూడా తినొచ్చు అవి. ఈ పల్లి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. అల్లం చట్నీ కూడా వేసాను. అల్లం చట్నీ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అల్లం చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది దీనికి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ పిండికి 40 బోండాలు చేశానండి. ఈ సైజులో ఒక 40 బోండాలు అయినాయి. మంచి సఫిషియెంట్గా ఒక 6-7 తినొచ్చు. వేడిగా తింటే చట్నీతోటి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూసి ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి. ఇంతేనండి, చూడండి నేను చూడడానికి ఎంతో బాగున్నాయి, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి 40 అబోవ్ వచ్చినాయండి. ఇవి మైసూర్ బోండా
విత్ పల్లీ చట్నీ. వీడియోస్ చాలా థ్యాంక్స్. ఇట్లు మీ వెంకటరెడ్డి, ఈజీ కుకింగ్.